అవును. ఆ తర్వాత ఇంకో 2 ఏళ్లకి పూర్తిగా వీళ్ళదే వచ్చింది. ఆటోమేటిక్గా అట్లాగా జగన్కి పూర్తి ఆధిపత్యం ఉంది. అదే ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు రేపటి దెబ్బకి 19 దాకా అయిపోతుంది. అవును. కాకపోతే 2027 అనుకుంటుంది. 27. అవును. 27 ఎండింగ్కి ఏమవుతుంది అది. అవునవును. ఇక ఆ తర్వాత 2 ఏళ్లే కదా, వైసీపీకి 15 పడిపోతుంది 15 మంది మిగులుతారట. అంతే. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకి మళ్ళీ మారుతుంది అనమాట. ఇది కామన్ గుండి. కానీ ఈ 5గురు రాజీనామా అయితే అప్పుడు దాకా ఆగరు కదా సార్, ఈ సంవత్సరంలోనే. లేదు ఈ నాకు తెలిసి ఇంకొక నెల 2 నెలల్లో అయిపోతుంది చేస్తారు. అది జరిగిన తర్వాత అది ఆమోదిస్తే మిగిలిన ఎమ్మెల్సీల మీద అంటే ప్రలోభాలకు గురి చేయడం కానీ, లేదంటే వాళ్ళని ఒత్తిడి చేసి తీసుకెళ్ళడం కానీ, ఈ రాజకీయాలు జరిగే అవకాశం ఉంటుందా? ఎవరిది? ఇప్పుడు ఈ 5గురు రాజీనామాలు కనుక ఆమోదించేస్తే వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళ జనసేనకు సంబంధించి టీడీపీకి వెళ్ళిపోతారు. మిగిలిన ఎమ్మెల్సీలను కూడా ప్రలోభాలకు లొంగ తీసుకునే అవకాశం ఏమన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటున్నాను. మేబీ అంటే ట్రై చెయ్యొచ్చు, కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ 5గురు కూడా మొదట్లో ఈ రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ ఇది కానీ ఓ బేరం ఏదో పెట్టారట. ఒకటి భయపెట్టి రాజీనామా చేయించడం. రెండవది వచ్చి బేరం పెట్టారు. ఎన్ని రోజుల పాటు తనకి ఎన్ని నెలల పాటు అవకాశం ఉందో, ఇంకా నెలకి ఎంత అని చెప్పి డబ్బులు ఇచ్చాడట రాజ్యసభ కానీ ఇది కానీ. రాజ్యసభ దానికైతే ₹1 కోటి దాకా ఇచ్చారట. ఇస్తాను